హలో అండి అందరికి. రీసెంట్గా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ సడన్గా మలేషియాకి వెళ్ళటమే జరిగిందనమాట. అయితే ఆయన ఇంత సడన్గా మలేషియా ఎందుకు వెళ్ళారు అన్న డౌట్లు అయితే చాలా పెద్ద స్థాయిలో వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు బీహార్లో ఎన్నికలు అనేవి ఇండియా కూటమికి అలాగే ఎన్డీఏ కూటమికి చాలా ముఖ్యం అనమాట. అయితే ఇలాంటి కీలక సమయంలో రాహుల్ గాంధీ ఎందుకు మలేషియాకి వెళ్ళారు అన్న డౌట్లు అయితే చాలా పెద్ద స్థాయిలో వ్యక్తమవుతున్నాయి అనమాట. ఆయన మలేషియా వెళ్ళే ముందు తన సెక్యూరిటీకి కూడా చెప్పలేదనమాట. చాలా సడన్గా సీక్రెట్గా మలేషియా పర్యటనకి అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మలేషియాలో చాలా సాధారణ పౌరులాగా రాహుల్ గాంధీ స్కూటీ తోలుతున్నారు. అయితే ఆయన్ని గుర్తించి అక్కడ ఎవరో ఫోటో తీస్తుంటే ఆయన వాళ్ళకి వెళ్ళి చూడటమే జరిగింది. అయితే ఎందుకు ఇప్పుడు బీహార్లో ఇంత కీలకమైన పరిస్థితులు ఏదైతే ఇండియా కూటమికి తర్వాత తన రాజకీయ ప్రభావాన్ని చాటుకోవాలి అంటే బీహార్ ఎన్నికలు అత్యంత కీలకం. అయితే ఇలాంటి కీలకమైన సమయంలో ఎందుకు మలేషియా వెళ్ళారు అన్న డౌట్లు అయితే వ్యక్తమవుతున్నాయి అనమాట. అయితే దీని మీద బీజేపీ పార్టీ ఆరోపిస్తుంది ఏంటంటే రాహుల్ గాంధీ ప్రతి ఎన్నికల కన్నా ముందు ఆయన విదేశాలకు వెళ్ళటం ఆయనకు అలవాటు. ఎందుకు అంటే భారతదేశానికి వ్యతిరేకంగా విదేశీ శక్తులతో కలిసి భారతదేశంలో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా రెజ్యూమ్ చేంజ్ తీసుకురావడం కోసం ఇప్పుడు నేపాల్లో ఎలా జరిగిందో అలాగే నరేంద్ర మోడీ గారి మీద కూడా అలా రెజ్యూమ్ చేంజ్ లాంటి కార్యక్రమాలు తీసుకురావడం కోసం రాహుల్ గాంధీ ఇలా చెప్పా పెట్టకుండా తన సెక్యూరిటీని కూడా తీసుకెళ్లకుండా సీక్రెట్గా విదేశాలకు సంబంధించిన వ్యక్తులతో కలుస్తుండు రాహుల్ గాంధీ దేశ ద్రోహ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందని చెప్పేసి బీజేపీ అయితే విమర్శిస్తుంది. ఏదేమైనా కానీ రాహుల్ గాంధీ ఇప్పుడు సాధారణ మనిషి కాదు. ఎందుకంటే ఆయన లీడర్ ఆఫ్ ది అపోజిషన్, ఆయనకి రాజ్యాంగబద్ధ పదవి ఉందన్నమాట. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనేది రాజ్యాంగబద్ధ పదవి. అలాంటి కీలకమైన పదవిలో ఉన్న రాహుల్ గాంధీ గారు ఆయన ఎక్కడికి వెళ్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆయనకి ఏ పదవి లేనప్పుడు ఆయనకి పర్సనల్గా ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన ఎవరు ఏమంటారు, ఆయన ఎవరు అడగరు. కాబట్టి ఆయన ఇప్పుడు లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా ఉన్నారు కాబట్టి ఆయన పర్యటనకి ఇలా సీక్రెట్గా ఉంచాల్సిన అవసరం లేదనేది ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఏదేమైనా కానీ ఆయన బీహార్ ఎన్నికల్లో బిజీగా ఉండి కొన్ని రోజులు చిల్లి కావడానికి మలేషియా వెళ్ళిండు అని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే అలా వెళ్ళినప్పుడు అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా, దాంట్లో తప్పేముంది, ఇంత సడన్గా సీక్రెట్గా వెళ్ళాల్సిన అవసరం ఏముందని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.